జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలుసు, కడప జిల్లాలో ఉన్నటువంటి కాశీనాయన ఆశ్రమంలో ఉన్నటువంటి అన్నదాన సత్రాన్ని కూల్చేశారు. సరే, దీని వెనక కుట్రలు ఉన్నాయా ఏందనేది పక్కన పెడితే, ఈ విషయంలో నారా లోకేష్ గారు స్పందిస్తా, సరే ఏదో జరిగిపోయింది, కనీసం హిందువుల మనోభావాలైనా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది, పొరపాటు అయితే జరిగిపోయింది, ఈ పొరపాటుకు గాను నేను అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతున్నాను. అదేవిధంగా ఆ కూల్చివేయబడినటువంటి అన్నదాన సత్రాన్ని నా సొంత నిధులతో అక్కడ మళ్ళీ నేను ఏర్పాటు చేస్తాను, అంటే నిర్మిస్తాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. సంతోషమే, దీనికి కూడా బాగానే ఉండాలి. కానీ ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగిందియా. అది ఏంటంటే, దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన ఒకటి చేశారు. అదేంటంటే, ఈ కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదన కూడా వచ్చాయని చెప్పేసి మాట్లాడినారియా. అయితే దీని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు ఈ కాశీనాయన ఆశ్రమం అనేది ఇప్పుడు ఏర్పడింది కాదు, దశాబ్దాల నుంచి ఉన్నది. మరి ఇప్పుడు కొత్తగా దీన్ని మళ్ళీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునేది ఏం సార్ ఇది అంటే, ఇప్పుడు ఇప్పటికే ఈ ఇండోమెంట్ పరిధిలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఎంత మాత్రం వాటిని ఉద్ధరిస్తూ ఉన్నట్టు, ఎంత మాత్రం చేస్తూ ఉన్నట్టు నాకు ఒకసారి సమాధానం చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఎంతసేపటికి దేవాలయాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే కానీ ఎంత మాత్రం దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగా కొత్తగా ఎన్ని దేవాలయాలను నిర్మిస్తున్నారు అర్థమవుతుందా? లేకపోతే సరే, ఈ ధర్మ ప్రచారాన్ని ఎంతగా నిర్వహిస్తున్నారు చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మత మార్పిడులకు గురవుతారు. మరి మతం మారకుండా, ఇది దేవాదాయ శాఖే కదా, అంటే హిందువుల సంపాదన మీద, హిందువులు సమర్పించేటటువంటి హుండీ ఆదాయం మీదనే కదా నడుస్తుంది. మరి హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండదా లేదా? ఆ బాధ్యత ప్రకారం ధర్మ ప్రచారం ఎంత మాత్రం ఏ స్థాయిలో నిర్వహిస్తానో ఒకసారి చెప్పండి. అసలు ఈ దేవాదాయ శాఖ పరిధిలో లేకపోతే ధర్మ ప్రచారానికి సంబంధించి అసలు మేము చూడడం లేదు. మా గ్రామాల్లో ఎక్కడ కూడా ధర్మ ప్రచారం నిర్వహించట్టు కానీ, ఈ మత మార్పిడులను అరికట్టేందుకు కానీ మేమేమి కూడా చూడడం లేదే, చేయడం లేదే. మీరు ఏం చేస్తా ఉన్నట్టు? కేవలం ప్రభుత్వానికి దేవాలయాలు ఆదాయ వనరులుగా మారిపోయినాయి. ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయాన్ని తీసుకుపోయి మరొక దానికి వినియోగిస్తున్నారే కానీ, ధర్మ ప్రచారానికి కానీ, లేకపోతే ధర్మరక్షణకు కానీ, కొత్తగా దేవాలయాల నిర్మాణానికి కానీ, లేకపోతే ఏ దేవాలయం నుంచి అయితే ఈ నిధులైతే వస్తున్నాయో, ఆదాయం అయితే వస్తుందో దాన్ని అభివృద్ధి చేయడం కానీ ఎంత మాత్రం జరుగుతుంది సార్? నాకు ఒకసారి సమాధానం చెప్పగలరా ఎవరైనా కూడా? ఏంటంటే, ఇక్కడ ఒక దరిద్రం ఒకటి కాలపడింది. వీళ్ళనంటేనేమో వీళ్ళకి బాధ, వాళ్ళనంటేనేమో వాళ్ళకి బాధ. నాకు వీళ్ళ మీద కాదు, వాళ్ళ మీద కాదు, నేను ఆలోచన చేస్తాను సనాతన ధర్మం కోసం, మన భవిష్యత్తు కోసం నేను ఆలోచన చేస్తున్నాను. అట్లా కాకుండా వీళ్ళని ఏదన్నా క్వశ్చన్ చేస్తే వీళ్ళు కోపడడం, వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కోపడడం. ఏంది ఈ దరిద్రం అంతా? ఏంది ఈ బానిసత్వ భావజాలము? మన ధర్మం బాగుంటే, మన దేశం బాగుంటే మనం బాగుంటాం, మన బిడ్డలు బాగుంటారు, మన భవిష్యత్తు బాగుంటుంది. అదంతా వదిలేసి ఇది తప్పు, మంచి అంటే అది మంచి అందాం. ఏమే, నిన్న నారా లోకేష్ గారు ఇదే కాశీనాయన అన్నదాన సత్రం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని నేను పాజిటివ్గా నేను న్యూస్ చేసిన. మంచి అన్నప్పుడు మంచిగా జరగాల. సరే, దాంట్లో లోటుపాట్లు ఏంది, దాంట్లో కుట్రలు ఏంది అంటే తర్వాత ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు బయటపడతాయి. కానీ తప్పును తప్పు అనాలి కదా. అసలు ఈ దేవాదాయ శాఖ అనేది వద్దు, ఇది దరిద్రం, ఇది దరిద్రం ఇది అసలు. ఇప్పుడు కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చిలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు, మసీదులు ఉన్నాయి. మరి వాటి నుంచి మీరు ఒక్క రూపాయినా తీసుకోగలుగుతారా? పైగా ఏంటంటే, ఇప్పుడు ఒక దరిద్రాన్ని ఒక దాన్ని చూస్తున్నా. హిందువులు ఊరేగింపులు చేయకూడదు, వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేసినా, వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకున్నా కానీ మా వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తారు ఎర్రగొట్టి. మరి ఏంది దరిద్రం? నిన్న చూసా మళ్ళీ ఒక న్యూస్, రాయచోటి దగ్గరే లక్కిరెడ్డిపల్లిలో ఒక ఆయన భజన చేస్తాడని చెప్పేసి, నువ్వు భజనలు చేయకూడదు, నువ్వు భజనలు చేస్తావని చెప్పేసి ఆ వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు ఇంట్లోనే చేసుకోమని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు నోటీస్ జారీ చేశారు. ఏడన్నాం సార్ మనమా? పాకిస్తాన్లోనా ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా? బంగ్లాదేశ్లో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? ఏడన్నాం మనము? ఏంది సార్ ఈ దౌర్భాగ్యం మనకు? ఏందంటాలే అంటే ఇంకా ఏం లే, అన్నీ మూసుకొని అన్నీ తీసి పక్కన పెట్టి, ఫోటోలన్నీ తీసుకుపోయి ఆడేమన్నా పక్కన పెట్టి, దేవుడి అన్ని చిత్రపటాలు ఇంట్లో ఉండేవి అన్నీ కూడా గమ్మును మూసుకొని ఉంటాంలే. అవునా కదా? నాస్తికులు మారి ఉంటాం. ఇంక పూజలు ఏం, వ్రతాలు, విశేషాలు, భజనలు ఏమి లేకుండా, ఊరేగింపు లేకుండా గమ్మున ఉంటాం. అదన్నా చెప్పండి సార్. మీరు ఈ విధంగా చేయడం వల్ల పక్క వర్గాల వాళ్ళకి నొప్పి తగులుతుందంట, వాళ్ళకి తీపి తగులుతుందంట, వాళ్ళకి ఏదో ఇబ్బంది కాదంట. మీరు పూజలు, పునస్కారాలు, ఈ వ్రతాలు, ఈ భజనలు, ఊరేగింపులు ఇవన్నీ చేయకుండా అయినా వాళ్ళు బాధపడిపోతున్నారు. వాళ్ళు బాధపడకుండా ఉండడం
రాష్ట్రమే మాకు ముఖ్యమో, మీరు గమ్మునని చెప్పేసి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్. ఇదే విధంగాను ఇదే విధంగా మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో చర్చించండి ఈ విషయం మీద. ఏమన్నా సరే మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేమంతా సిగ్గు శరం అన్నీ చంపుకొని మేము అన్నీ మూసుకొని ఏమే గమ్మున ఉంటాం మేము. సరే ఆ పని చేయండి. అట్టగాదే ఇప్పుడు నిద్రలేసిన అంటే వాళ్ళు నమాజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు నమాజ్ చేసే సమయాల్లో ఈ భజన అనేది వాళ్ళకి ఆటంకంగా ఉండదంట. మరి నిద్రలేసిన టాంచి సావదొబ్బుతారే. పాపం పిల్లోళ్ళు అనేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు, పసిబిడ్డలు కూడా వాళ్ళకు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లుళ్ళు నిద్రపుచ్చుంటారు పాలు తప్పించి. ఇబ్బో మనేరిచ్చా వాళ్ళు ఉలికి పళ్ళు లేచిరి. మరి మళ్ళా పాపం ఆ తల్లి మళ్ళా కష్టపడాల్సి వచ్చి ఆ బిడ్డను నిద్రపించడానికి. దానికి ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరు సమాధానం చెప్పాలంటారు? మరి వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టు కదా. వాళ్ళు ఏ రోజున వచ్చి కంప్లైంట్ ఇచ్చారా, దీనివల్ల మాకు ఇబ్బందిగా ఉన్నది, దీన్ని మీరు ఆపండి అనేసా. మరి భజనలు మీకు ఎట్ట ఇబ్బంది అయినాయి? ఈ దరిద్రం అనేది వద్దు. ఈ దరిద్రం అనేది మన భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పి నేను చెప్తున్నా. ఈ దరిద్రాన్ని కనుక కొనసాగిస్తే చాలా ఇబ్బంది పడతాం, ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి సార్. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే పిల్లినైనా రూమ్లో బంధించి కొడితే అది కూడా తిరగబడుతుంది. హిందువులను ఎక్కువగా హింసించొద్దు. వాళ్ళు పరమత సహనం పాటిస్తారు సార్, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళని ఎక్కువగా రాచి రంపాన పెడితే వాళ్ళు తిరగబడితే చాలా ప్రమాదం సార్, ప్రభుత్వాలే కూలిపోతాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కనీసం మనకి ఈ మత ఘర్షణలు, ఈ మత కల్లోహాలు అనేవి ఇంతవరకు లేవు. అట్లాంటిది ఈ హైందవ శంకారావం జరిగిన తర్వాత ఇప్పుడు అన్ని కొత్తగా వస్తున్నాయి సార్. ఎందుకంటే హైందవ శంకారావం అనేది గ్రాండ్ సక్సెస్ అయింది. అది చూసి హిందువులందరిలో కూడా ఐకమత్యం అనేది పెరిగిపోతుంది. వీళ్ళలో ఐకమత్యం పెరిగితే మన పాచికలు పారని చెప్పేసి చాలామంది మత ఛాందసవాదులు ఇప్పుడు లేనిపోని న్యూసెన్స్ అంతా క్రియేట్ చేస్తున్నారు సార్. మీకు తెలుసా సార్? అసలు దయచేసి అరికట్టండి సార్ ఈ దారుణాలన్నింటిని కూడా. హిందువులు కూడా మనుషులు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి గుర్తించండి సార్. కొంచెము ఎంతసేపటికి మా ఆదాయం ఆశించడమే కాదు, మా హక్కులను కూడా కాస్త కాపాడండి సార్. నేను కోరుకుంటాను అయితే ఇదే. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నా, ఆశిస్తున్నా ఒక హిందువుగా. దయచేసి ప్లీజ్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.